వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు మనము యోగా క్లాస్లో విరాటహస్త జ్ఞానముద్ర వీరాసనం గురించి తెలుసుకుందాము. వీరాసనము హై లంజ్ ఇంతకుముందు మనము చేసిన పాస్చరే. ఈ ఆసనంలో చేతులని వ్యాపించి ఛాతీని ఎక్స్పాండ్ చేసి జ్ఞానముద్రలో పెట్టడం చాలా విశేషం. ఇలా చేయడాన్ని విరాటహస్త జ్ఞానముద్ర వీరాసనం అని అంటారు. ఈ ఆసనం చేసే ముందు మనము ఎలాంటి ప్రిపరేషన్ అంటే వార్మప్ చేస్తే మంచిది ముందు చూద్దాము. మనము ముందుగా కాళ్ళని సూటిగా చేసి కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేద్దాము. ఇలా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేయడం వలన కాళ్ళల్లో రక్త ప్రవాహం బాగా జరుగుతుంది. దీని తర్వాత కాళ్ళ వేలని గుండ్రంగా చేసి వార్మప్ చేసుకోవాలి. దాని తర్వాత మనము పాదాలని బద్ధకోణాసనంలో తీసుకొని వెళ్ళి పైకి కిందికి చేద్దాము. ఈ వీరాసనము నడుము ప్రాంతంలో బాగా పనిచేస్తుంది కాబట్టి నడుము భాగాలని ఫ్రీగా చేయడానికి బద్ధకోణాసనము చాలా ఉపయోగకరం. ఈ విధంగా కొంత సమయం పాటు బద్ధకోణాసనం చేసిన తర్వాత మనము సుఖాసనంలో కూర్చొని చేతులని ఈ విధంగా పైకి తీసుకెళ్దాము. ఈ విధంగా విశాలంగా చేద్దాము. ముందు చేసి వెనకాలకి చేద్దాము. చేతులని పైకి చేసి సైడ్స్లో తీసుకొని రండి. ముందుకు చేసి మళ్ళీ సైడ్స్లో తీసుకొని రండి. పైకి చేయండి. ముందుకు చేసి సైడ్కి చేయండి. పైకి చేసి సైడ్కి తేండి. ఈ విధంగా చేతులతో పైకి కిందికి విశాలంగా చేస్తూ దగ్గరికి తీసుకొస్తూ ఛాతీ భాగాన్ని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత మనము క్యాట్ కౌ మార్జరీ ఆసనం చేయబోతున్నాము. శ్వాస తీసుకుంటూ ఈ విధంగా వీపుని గుండ్రంగా చేసి శ్వాస వదిలేస్తూ వీపుని శ్వాస తీసుకుంటూ విధంగా ఆర్చ్ చేయాలి. కొన్నిసార్లు మనము ఆర్చ్ రౌండ్ చేసి వీపుని ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలన్నాము. ఇంతకుముందు చర్చించినట్టుగా మనము చేతులని ఎప్పుడైతే జ్ఞానముద్రలో పెడతామో చేతులలో అలైన్మెంట్ అనేది వస్తుంది. చేతుల వేళ్ళే కాకుండా భుజాలు కూడా బాగా అలైన్ అవుతాయి. దానివలన భుజాలలో ఉన్న కండరాలన్నీ బాగా పనిచేస్తాయి. ఈ విధంగా మనము అవేర్నెస్ని పెంచుతూ ఆసనం చేస్తే చాలా మంచిది. అయితే ఈరోజు మనము ముందుగా లో లంజ్ చేద్దాము. లో లంజ్ అంటే ఆంజనేయాసనంలో విరాటహస్తం. ఇది మనము ఇంతకుముందు చేసిన పాస్చర్. ఇక్కడ మనము చేతులని జ్ఞానముద్రలో పెట్టి ఈ విధంగా కిందికి చేద్దాము. మళ్ళీ పైకి చేద్దాము. కిందికి చేద్దాము. దీని తర్వాత చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. ఎడమ కాలుని ముందుకు తీసుకొని వచ్చి ఆంజనేయాసనంలో రండి. ఆంజనేయాసనంలో కూడా మనము విరాటహస్త అంటే చేతులని ఈ విధంగా వ్యాపించి ఛాతీని బయటికి చేద్దాము. ఇక్కడ మనము వీపులో వంపు చేయట్లేదు, కేవలము ఛాతీని వ్యాపిస్తున్నాము. ఇక్కడ కూడా చేతులని మనము జ్ఞానముద్రలో పెడదాము. గుండ్రంగా తిప్పండి. పైకి చేయండి. గుండ్రంగా తిప్పండి. ఈ విధంగా రెండు వైపులా ఆసనం చేసి మనము కాళ్ళని పైకి కిందికి చేసి కాళ్ళని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత ఈరోజు చేసే ఆసనము కుడి కాల్ని ముందుకు తీసుకొని వచ్చి వీరాసనంలో పైకి రండి. వీరభద్రాసనము వీరాసనము రెండు వేరే వేరే పాస్చర్స్. వీరాసనంలో కాళ్ళ మడమని పైకి తీసుకొని వచ్చి వేళ్ళపై తీసుకొని వచ్చి పెడతాము.
దీన్ని ఇంగ్లీష్లో హై లంజ్ అని అంటారు. ముందు ఉన్న మోకాల్ని 90 డిగ్రీస్ అంటే భూమికి ప్యారలల్గా ఉండేలాగా బెండ్ చేయాలి. అయితే ఈరోజు చేసే వీరాసనము విరాటహస్త అంటే ఈ విధంగా చేసే వీరాసనము. ఇది ఇంతకుముందు ఎపిసోడ్లో చేసాము మనము. అయితే ఇక్కడ మనము చేతులని జ్ఞానముద్రలో పెడతాము. జ్ఞానం పెట్టి చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. దాని తర్వాత చేతులని కిందికి చేద్దాము. ఈ విధంగా ఎప్పుడైతే మనము జ్ఞానముద్రలో చేతులను పెట్టి పైకి కిందికి చేస్తామో అప్పుడు చేతులే కాకుండా మోచేతులు, భుజాలు కూడా రౌండ్గా తిరగాలి. దీనివలన చేతులలో కూడా బాగా స్ట్రెచ్ అనేది వస్తుంది. ఈ వీరాసనంలో మనకు జనరల్గా కాళ్ళల్లో స్ట్రెచ్ రావడం సామాన్యము. చేతులకు కూడా స్ట్రెచ్ రావడానికి ఈ విరాటహస్త జ్ఞానముద్ర బాగా మనకు అవసరం పడుతుంది. దాని తర్వాత మీరు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. దీని తర్వాత ఆసనం రెండో వైపు చేద్దాము. మీరు కాళ్ళని ఒకటే సమానంగా పెట్టాలి. కాళ్ళ మధ్యలో నడుము అంత దూరం ఉంటే చాలా మంచిది. ఎడమ పాదాన్ని చేతుల మధ్యలో తీసుకొని రండి. మోకాలుని 90 డిగ్రీలు బెండ్ చేసి నెమ్మదిగా కటిహస్త వీరాసనం అంటే నడుముని పట్టుకొని పైకి రండి. ఇక్కడ నడుముని కొద్దిగా మనము స్క్వేర్ చేసి దాని తర్వాత చేతులని ఈ విధంగా వ్యాపించవచ్చు. విరాటహస్త అంటే చేతులని దూరంగా చేయాలి. ఇలా దూరంగా చేయడం వలన ఛాతీలో స్పేస్ అంటే ప్లేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా మనము ఛాతీని వ్యాపించినప్పుడు మనకు శ్వాస తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. చేతులని ఈ విధంగా పైకి చేసి మీరు చేతులని పైకి కిందికి కూడా తిప్పవచ్చు. దీంతో భుజాలలో బాగా టోనింగ్ అవుతుంది. ఈ విధంగా ఆసనంలో కొద్ది సమయం పాటు ఉన్న తర్వాత చేతులని కింద పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోవాలి. ఇంకోసారి మనము విరాటహస్త జ్ఞానముద్ర వీరాసనం చేయబోతున్నాము. కుడి పాదాన్ని ముందుకు తీసుకుని వచ్చి మోకాల్ని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు చేతులని ఈ విధంగా దూరం చేయండి. ఆసనం నుంచి చేతులని ముందుకు చేయడము. ఇక్కడ కూడా చేతులని వేళ్ళని మనము జ్ఞానముద్రలో పెట్టవచ్చు. మళ్ళీ ఈ విధంగా వ్యాపించడము, దగ్గర చేయడము, దూరంగా చేయడము, దగ్గర చేయడము, దూరంగా చేసి హస్తాలని ఆకాశం వైపు చేయడము, దగ్గర చేసి హస్తాలని ఒకదానికి ఒకవైపు చేయడము, మళ్ళీ దూరంగా చేసి హస్తాలని ఆకాశం వైపు చేయడము, హస్తాలని దగ్గరగా కిందికి చేసి ముందుకు చేయడము. ఈ విధంగా మనము చేతులని ముందుకి సైడ్స్కి చేస్తూ కూడా ఆసనాన్ని మార్చుకోవచ్చు. అలా చేయడం వలన ఛాతీలో కూడా మూమెంట్ అనేది కలుగుతుంది. మన వీపు పైన ఉన్న వంపు అనేది తగ్గుతుంది. భుజాలని ముందుకి దగ్గరికి చేయడంతో మన ఈ ఛాతీ పై భాగంలో ఉన్న ఫ్యాట్ అనేది కరుగుతుంది. ఈ విధంగా మనము చేతులని దగ్గరగా దూరంగా చేయడం వలన ఈ ప్లేస్ అంతా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. మెడ నొప్పి అనేది ఉండదు. అదేవిధంగా మనము ఆసనము రెండో వైపు కూడా చేయవచ్చు. చేతులని ఈ విధంగా దూరంగా చేసి హస్తాలని ఆకాశం వైపు చేద్దాము. ముందు చేయండి, దూరంగా చేయండి, ముందు చేయండి, దూరంగా చేయండి. ఈ విధంగా మనము మూమెంట్ చేసేటప్పుడు తొడ 90 డిగ్రీలు బెండ్ అయ్యడానికి ప్రయత్నించాలి. వెనకాల ఉన్న కాలు ఈ విధంగా కింద పడకుండా పైకి వచ్చి ఉండేలాగా పెట్టాలి. అలా పెట్టి మీ నడుము కొద్దిగా కిందికి చేసి మీరు చేతుల మూమెంట్ నెమ్మదిగా చేయాలి. ఫాస్ట్గా చేయడం వలన మన బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది కాళ్ళకి చాలా మంచిది, భుజాలకి మంచిది, అదేవిధంగా వీపుకి చేతులకు కూడా బాగా టోనింగ్ అనేది తెస్తుంది. దీని తర్వాత మనము రిలాక్సేషన్ చేసుకోవాలి. రిలాక్సేషన్కి కౌంటర్ ఆసనంగా మనము అధోముఖ శ్వానాసనాన్ని వాడుకుందాము. చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో మనము మోకాలని పైకి కిందికి చేసి కొద్దిగా నడుముని కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత మోకాలని దూరంగా చేసి మనము వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఛాతీని కొద్దిగా మనము ఈ విధంగా చేసాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి కూర్చొని మనము క్యాట్ కవ్ అంటే మార్జరీ ఆసనంలో
వీపుని ముందుకి వెనకాల చేసినలాగా చేయవచ్చు. అదేవిధంగా శరీర పై భాగాన్ని కుడివైపు ఎడమవైపు చేయవచ్చు. ఈ విధంగా కుడి ఎడమవైపు చేయడం వలన కూడా మన వీపులో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. దాని తర్వాత మనము సుఖాసనంలో లేదా వీరాసనంలో కూర్చోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము విరాట హస్త జ్ఞానముద్ర వీరాసనం గురించి తెలుసుకుందాము. ఈ విరాట హస్త జ్ఞానముద్ర వీరాసనంలో మనము ఎలాంటి మార్పులు చేసి ఈ ఆసనం చేయబోతున్నాము అనేది తెలుసుకుందాము. ఈ ఆసనం చేసే ముందు మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి మనము ముందుగా వజ్రాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోండి. సుఖాసనంలో వజ్రాసనంలో కూర్చొని చేతులని ఈ విధంగా ముందుకు తీసుకొని రావాలి. చేతులని విశాలంగా ఛాతీని వ్యాపిస్తూ దూరంగా చేయండి. దీన్ని మనము విరాట హస్త అని అంటాము. చేతులని దగ్గరికి తీసుకొని రండి. నెమ్మదిగా దూరంగా చేయండి. దగ్గరికి తెస్తూ దూరంగా చేయాలి. కొన్నిసార్లు మీరు ఈ విధంగా చేతులని దగ్గరికి దూరంగా చేస్తూ ఛాతీ భాగంలో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా చేసుకోండి. అదేవిధంగా మనము ఈ విధంగా చేతులని మూవ్ చేసేటప్పుడు మీ బొటనవేలును చూపుడు వేలుని దగ్గరగా తీసుకొని వచ్చి జ్ఞానముద్రలో పెట్టవచ్చు. జ్ఞానముద్రలో పెట్టి మనము మిగతా 3 వేలని దగ్గరగా తీసుకొని వచ్చి ఈ విరాట హస్తము చేతులను దగ్గరికి చేయవచ్చు. అదేవిధంగా చేతులని దూరంగా చేసి పైకి కిందికి కూడా చేయాలి. ఈ విధంగా పైకి కిందికి చేస్తూ మనము భుజాలలో ఛాతీలో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా చేసుకోవాలి. దాని తర్వాత చేతులని కింద పెట్టేసేయండి. ఇప్పుడు మనము బద్ధకోణాసనంలో వెళ్దాము. బద్ధకోణాసనము నడుము ప్రాంతాన్ని ఫ్రీగా చేస్తుంది. ఈ వీరాసనంలో మనము నడుముకి సంబంధించినగా ఆసనాలు చేస్తాము కాబట్టి మనము తొడలని పైకి కిందకి చేస్తూ మనము కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత మీరు మోకాళ్ళపై వచ్చేసేయండి. మోకాళ్ళపై వచ్చేసి చేతుల మధ్యలో చేతులను దూరంగా చేసి మీ కుడి పాదాన్ని ముందుకు తీసుకుని వచ్చి ఒకసారి ఆంజనేయాసనం చేద్దాము. నడుముని ముందుకు చేస్తూ చేతులని పైకి చేసి ఈ విధంగా విరాట హస్తంలో తీసుకెళ్ళండి. చేతులని జ్ఞానముద్రలోనే పెట్టండి. జ్ఞానముద్రలో చేతులను పెట్టినప్పుడు చేతులలో ఒక అలైన్మెంట్ అనేది వస్తుంది. ఆ అలైన్మెంట్ వలన చేతులు టోనింగ్ అవుతాయి. ఈ విధంగా ఆంజనేయాసనం చేసిన తర్వాత చేతులని కింద పెట్టేసి మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోదాము. మీరు విన్యాస పద్ధతిలో ఈ ఆసనం చేయాలనుకుంటే ఒకసారి భుజంగాసనము, ఆంజనేయాసనం మళ్ళీ చేయవచ్చు. ఇప్పుడు ఎడమ పాదాన్ని ముందుకు తీసుకుని వచ్చి మనము మోకాలని కింద పెట్టేస్తాము. కుడి మోకాలని కింద పెట్టి నడుముని ముందుకు చేస్తూ చేతులని పైకి చేసి చేతులని ఆకాశం వైపు తీసుకెళ్ళండి. మళ్ళీ అదే చేతులని ఆకాశం వైపు అరిచేతులని పెడుతూ విరాట హస్తంలో తీసుకొని రావాలి. ఇక్కడ వీపు ఓపెన్ చేయాలి, కానీ ఒంపు అనేది తీసుకొని రాకూడదు. నడుములో ఒంపు రావడము, వీపుని ఓపెన్ చేయడము ఈ రెండు ఒకలాగా అనిపించిన రెండిట్లో కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంది. చేతులని కింద పెట్టేసి మళ్ళీ మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోతాము. ఈ విధంగా వార్మప్ చేసిన తర్వాత మనము పాదాలని కొద్దిగా దూరంగా చేసి కుడి పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి నెమ్మదిగా నడుముని పట్టుకొని కుడి మోకాల్ని పైన పెట్టేసి పైకి రావాలి. ఇంకొద్దిగా పైకి రండి. మీ తొడ అనేది 90 డిగ్రీస్ బెండ్ అయ్యేలాగా ప్రయత్నించాలి. ఈ విధంగా ప్రయత్నించిన తర్వాత కటి హస్తము అంటే నడుము దగ్గర నుంచి చేతులను తీసేసి చేతుల్ని ముందుకు తీసుకొని వచ్చి జ్ఞానముద్రలో తేండి. ఇక్కడ మనము చేతులని దూరంగా చేసి విరాట హస్తంలో తీసుకెళ్దాము. కావాలంటే ఓ 10 సెకండ్ల పాటు మీరు ఆసనంలో ఉండవచ్చు. ఇక్కడ ఆసనంలో ఉన్నప్పుడు భుజాలని పైకి చేసి దాని తర్వాత చేతులని అరిచేతులని మోచేతులని కిందికి చేస్తూ భుజాలని కూడా రొటేట్ చేయాలి.
ఈ విధంగా భుజాలని రొటేట్ చేసిన తర్వాత నెమ్మదిగా భుజాలని రిలాక్స్ చేస్తూ ఆకాశం వైపు చేయండి. విరాట హస్త జ్ఞానముద్రలో పెట్టిన చేతులని మనము రొటేట్ చేసేటప్పుడు ఈ వీరాసనంలో హోల్డ్ చేయాలి. వీరాసనంలో హోల్డ్ చేయడం వలన కాళ్ళ కండరాలపై బాగా దృఢంగా ప్రభావం పడుతుంది. కాళ్ళు టోనింగ్ అవుతాయి. చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోదాము. కావాలంటే మనము విన్యాస పద్ధతిలో ఒకసారి భుజంగాసనం చేసి మళ్ళీ అధోముఖ శ్వానాసనంకి రావచ్చు. మోకాలని కింద పెట్టి అష్టాంగ ప్రాణాయామం కూడా చేయవచ్చు. దీని తర్వాత ఎడమ పాదాన్ని చేతుల మధ్యలో తీసుకొని వచ్చి కుడి పాదాన్ని కుడివైపు చేయండి. వీరాసనంలో పైకి వచ్చి హస్తాలని కటి ప్రాంతంలో పెట్టాలి. కటి ప్రాంతం అంటే నడుము ప్రాంతం నుంచి చేతులని ముందుకు తీసుకొని వచ్చి జ్ఞానముద్రలో పెట్టేసి చేతులని విరాట హస్త అంటే భుజం చెరో భాగంకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఛాతిని ఓపెన్ చేయడానికి చూడాలి. ఇంతకు ముందుగా చేసినట్టుగా చేతులని భుజాలని తిప్పుతూ మనము చేతులని టోనింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ టెక్నిక్ని వాడవచ్చు. మడమపై మోకాలు ఉండడము ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చేతులని కింద పెట్టేసి ఒకసారి అష్టాంగ ప్రాణాయామం చేద్దాము. అష్టాంగ ప్రాణాయామంలో శరీరాన్ని కిందికి తీసుకెళ్ళి భుజంగాసనంలో పైకి తీసుకుని వచ్చి మళ్ళీ మనము అధోముఖ శ్వానాసనంలో పైకి రావాలి. ఇప్పుడు మళ్ళీ కుడి పాదాన్ని ముందుకు తీసుకుని రండి. కుడివైపు ఈ ఆసనము మళ్ళీ చేద్దాము. పైకి వచ్చేసి వీరాసనంలో నిలబడండి. కాళ్ళని ప్యారలల్గా పెట్టాలి. ప్యారలల్గా పెట్టకుండా మీరు ఆసనం చేయడం వలన బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. మడమ కింద తాకకుండా మడమని కాళ్ళ వేళ్ళపై వచ్చేలాగా పైకి రావాలి. చేతులని ముందుకి తీసుకొని వచ్చి జ్ఞానముద్రలో కలపండి. చేతులని ఇలా ఓపెన్ చేస్తూ ఛాతిని ఓపెన్ చేయాలి. చేతులని దగ్గరగా తీసుకొని రండి. ఎప్పుడైతే మనము ఛాతిని ఓపెన్ చేస్తూ చేతులని ఈ విధంగా చేస్తామో ఛాతిలో వీపులో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. మన వీపు వెనకాల ఉన్న ఒంపు అనేది తగ్గుతుంది. అక్కడ ఉన్న ఫ్యాట్ అనేది కూడా తగ్గుతుంది. ఈ విధంగా కొంత సమయం పాటు మనము చేతులని ముందుకు వెనకాలకు చేసి చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళొచ్చు. దాని తర్వాత రెండో వైపు కూడా పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి పైకి రండి. అదే జ్ఞానముద్రలో చేతులని పెట్టేసి మనము చేతులని దూరంగా చేద్దాము, దగ్గరగా చేద్దాము. ఇలా చేతులని పై మనము ఆసనాలు చేసినప్పుడు మోచేతులు కొద్దిగా బెండ్ చేసి ఉండాలి. అలా బెండ్ చేసి ఉండడం వలన మన మూమెంట్ అనేది ఫ్రీగా అవుతుంది. భుజాలలో ఉన్న అన్ని కండరాలపై దాని ప్రభావం పడుతుంది. ఈ విధంగా ముందుకి వెనకాలకి చేసి చేతులని కింద పెట్టేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళిపోండి. దాని తర్వాత మనము వజ్రాసనంలో కూర్చుందాము. చూసారు కదండి, ఈ ఆసనం పేరు విరాట హస్త జ్ఞానముద్ర వీరాసనం. ఈ ఆసనం చేయడం వలన ఛాతికి చాలా మంచిది. ఛాతిలోని కండరాలు బాగా బలపడతాయి. వీపుకు కూడా చాలా మేలు చేస్తుంది. వీపులో వంపు ఉన్న వాళ్లకు ఆ వంపు బాగా తగ్గుతుంది. ఇక్కడ మనము వీపుని వంపలేదు, వీపుని కేవలం ఓపెన్ చేశాము. అయితే క్లోజ్ చేయాలి. క్యాట్ కౌని మనము అంటే మార్జరీ ఆసనాన్ని మనము వార్మప్గా వాడాము కాబట్టి అదే వార్మప్ని మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుదాము. మోచేతులని మోకాలపై పెట్టి ఈరోజు కూర్చొని మనము మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఒంపు చేసి ఆర్చ్ చేస్తూ ఒంపు చేసి ఆర్చ్ చేసి మనము వీపులో ఉన్న కండరాలని ఫ్రీగా చేసుకుందాము. వజ్రాసనంలో కూర్చోవడం వలన కాళ్ళ కండరాలపై ప్రభావం పడి కాళ్ళ కండరాలు ఫ్రీగా అవుతాయి. అదేవిధంగా ఒకసారి కుడివైపు నెమ్మదిగా ఎడమవైపు కూడా ట్విస్ట్ చేస్తూ మనము శరీర పైభాగాన్ని ఫ్రీగా చేసుకోవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మనము వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా వజ్రాసనంలో కూర్చొని మనం రిలాక్స్ అయిపోదాము. ఇలా కౌంటర్ చేయడం వలన ఛాతీ వీపులో ఉన్న మజిల్స్ అన్ని కూడా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. శరీరానికి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ విరాట హస్త వీరాసనం చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి? మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటూ మోకాల్ని ఎంత బెండ్ చేస్తున్నారు అనేది చూడాలి. అసలు మోకాలు నొప్పులు రావడానికి ఒక మెయిన్ కారణము
మోకాలుని మడమ కంటే ముందుకి తీసుకెళ్లడము. మడమ కంటే ముందు తీసుకెళ్లకుండా మడమ పైనే మనము మోకాలని పెట్టి ఆసనం చేయడం వలన మన మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండిపోతాయి. తొడలని అంటే కండరాలని మనము ఎంగేజ్ చేయాలి, మోకాలని ఎంగేజ్ చేయకూడదు. జాయింట్స్ని ఎప్పుడైనా వాడకూడదు. జాయింట్స్తో సహాయంతో మసిల్స్ని మనము వాడాలి, అంటే కండరాలని మనము బిగించాలి. కండరాలను బిగిస్తూ మనము ఆసనం చేసినట్టయితే దీని ప్రభావం మనకు చాలా బాగా కలుగుతుంది. తొడలని కరిగించడానికి ఈ ఆసనం చాలా మంచిది. అయితే ఎప్పుడైతే మనము భుజాలని ముందుకి సైడ్స్కి చేస్తున్నామో అప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా మన దృష్టిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోవడం వలన పైకి కిందికి చూడడం వలన మనము ఒక పాదము ఇంకో కాలు వేళ్ళపై ఉంటాము కాబట్టి ఇంకో కాలు మడమ పైన ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా కింద పడిపోకుండా కాళ్ళని బాగా టోనింగ్ చేస్తూ మనము ఈ ఆసనం చేయవచ్చు. అయితే విరాట హస్త వీరాసనము మనము చేశాము. విరాట హస్త వీరాసనము చేసేటప్పుడు వెనకాల మరలలేదు, అంటే వీపులో వంపు తీసుకొని రాలేదు. అది వేరే ఆసనము. ఆ ఆసనము మనం ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము. వీపులో వంపు రాకుండా మనము వీపుని సూటిగా పెట్టి ఈ ఆసనం చేస్తే చాలా మంచిది. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో విరాట హస్త జ్ఞానముద్ర వీరాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.